'తండేల్' ఒక రియల్ స్టోరీ నుంచి ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని రాసుకున్న స్టోరీ. అలా అని మొత్తం రియల్ స్టోరీ అనుకోకండి. 10% రియల్ అయితే 90% ఫిక్షనల్ స్టోరీ. మరి ఈ 'తండేల్' నాగ చైతన్యకి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదా అని రివ్యూలోకి వెళ్లి చూద్దాం. రాజు అండ్ సత్య చిన్నప్పటి నుంచే లవ్‌లో ఉంటారు. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు కలుస్తామా అని ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న మగవారంతా వేటకెళ్తారు. వీళ్ళది శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న విలేజ్. వీళ్ళు వేట చేసి గుజరాత్ వెళ్ళి అక్కడ ఆ వేటని సేల్ చేసి వచ్చేసరికి 9 మంత్స్ అవుతుంది. సో, ఉన్న 3 మంత్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఒకరోజు ఊర్లో ఒక ట్రాజెడీ జరుగుద్ది. ఈ ఇష్యూ తర్వాత సత్యాకి రాజు వేటకి వెళ్ళడం నచ్చదు. అయినా వినకుండా వెళ్ళిన రాజు అండ్ మిగిలిన 21 మెంబర్స్ గ్రూప్ ఒకరోజు తుఫాన్‌లో చిక్కుకుంటారు. పాకిస్తాన్ బోర్డర్ సైడ్ వెళ్తారు ఆ తుఫాన్‌లో. ఇక వాళ్ళని కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. రాజు తిరిగి వచ్చాడా? దీనికోసం సత్య ఏం చేసింది అనేది బ్యాలెన్స్ స్టోరీ. నేను చెప్పిందంతా ట్రైలర్‌లో చూపిచ్చారు. కానీ ఒకటి, సినిమా మొత్తం తండేల్ అంటే లీడర్ అని, ఈ ఫిషర్‌మెన్ గ్రూప్‌కి లీడర్ అంత ఈజీగా అయ్యేది కాదని, కానీ సినిమా కనుక ఊరికనే అలా చేసేస్తారు. సాయి పల్లవి అండ్ చైతన్య కెమిస్ట్రీ బావుంది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ తప్ప ఏముండదు. ఫిషర్‌మెన్ లైఫ్ స్టోరీని, సముద్రంలో వాళ్ళు చేసే వేటని అసలు చూపించాల్సింది. అదంతా సైడ్ జేసి ఓన్లీ లవ్ ట్రాక్ మీద ఫోకస్ చేశారు. సినిమా పేరు 'తండేల్'. మరి 1, 2 సీన్స్ ఉంటే సరిపోతాయా? ఎవరైనా ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? ఒక ఫిషర్‌మన్ క్యారెక్టర్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? సముద్రంలో అన్ని రోజులు ఎలా ఉంటారు? సముద్రాన్ని ఎలా గెలుస్తారు? ఇదే కదా! కానీ సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా లవ్ స్టోరీని మైండ్‌లో పెట్టుకొని వెళ్ళండి. ఏదో ఉంటది అనుకుంటే ఏం ఉండదు. సెకండ్ హాఫ్‌లో పేట్రియాటిజం యాడ్ జేస్తారు. ఎలా పాకిస్తాన్ వచ్చాం గనక 1, 2 ఫైట్స్, 2 పంచులు డ్రామా బిల్డ్ చేసుకోలేదు. క్యారెక్టర్స్ మధ్య ఇంపార్టెన్స్ రీచ్ కాలేదు. ఇంపాక్ట్ లేదు ఏ క్యారెక్టర్ కూడా. లవ్‌తో పాటు డ్రామా గూడా రాసుకుంటే బాగుండేది. అన్నీ వన్ లైనర్స్ తప్ప హిట్టింగ్‌గా ఏం లేదు. సాయి పల్లవికి కూడా లవ్వు, ఏడుపు, లవ్వు, ఏడుపు తప్ప వేరే క్యారెక్టర్స్ ఏం రాయట్లా. ఏమవుతుందంటే ఇదే అన్ని సినిమాల్లో చూస్తే ఇంపాక్ట్ మనకు అనిపించదు ఇంకోసారి. అండ్ పాకిస్తాన్‌లో జైలంటే ఎలా ఉండొచ్చు అన్న ఇమాజినేషనే బావుంది. అసలు ఇక్కడ మనం దాన్ని ఫీల్ అవ్వం. పేట్రియాటిజం అనేది ట్రై చేస్తే వచ్చేది కాదు. అది మనం ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ కొంచెం ఫీల్ అవ్వండి అని అడిగినట్టుంది. ఈవెన్ వాళ్ళు లవ్‌లో ఉంటే కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా మనకి ఇంపాక్ట్ ఇవ్వలేదు. 'తండేల్' అనే రోల్‌కి 1, 2 సీన్స్‌లో చిన్న చిన్న జస్టిఫికేషన్స్ ఉంటాయి. అది మాత్రం కొంచెం పర్లేదు. మ్యూజిక్ ప్లేస్ మేజర్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ 'చైతన్య వాస్ తండేల్' క్యారెక్టర్‌ని చాలా పుల్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ పోర్షన్స్‌లో కొన్ని కీ పోర్షన్స్‌లో హి నెయిల్డ్ ఇట్. సాయి పల్లవి ఈ పెర్ఫార్మన్స్ పక్కా మర్చిపోతాం. ఏం కొత్తగా ఉండదు. చూసాం చాలా సార్లు. ఇంకో విషయం, ఈ మూవీలో తన డాన్స్ మూవ్‌మెంట్స్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. తను మంచి డాన్సర్ తెలుసు అందరికీ. అలా అని అవే స్టెప్స్ అన్ని మూవీస్‌లో అంటే అవ్వదు. సాయి పల్లవి ఉంటే ఈ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ పెరుగుతుంది అని తీసుకున్నారు. కానీ సాయి పల్లవి ఇంపాక్ట్ ఉంది. సత్య ఇంపాక్ట్ లేదు. మిస్ అయింది. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కుప్పలు కుప్పలుగా ఉన్నారు. రిజిస్టర్ అవ్వరు. బికాజ్ సెలక్షన్ ఆఫ్ కాస్టింగ్ బాలేదు. తండేల్ గ్రూప్‌లో ఉన్న 21 మెంబర్స్‌లో ఒక్కటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. ఓన్లీ సాయి పల్లవి, చైతన్య. అంతే మిగిలిన వాళ్ళు ఉన్నా లేనట్టే. వీఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి. కొన్ని తెలిసిపోతున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బై సాయినుద్దీన్ వాస్ గుడ్. మ్యూజిక్ బై దేవి సోల్ ఆఫ్ ది మూవీ. సాంగ్స్ అండ్ బీజీఎం వాస్ టాప్ నాచ్. ఎంత సక్సెస్ అవుతదో అందులో హాఫ్ క్రెడిట్ దేవికి ఇచ్చేయొచ్చు. ఆడియన్స్‌ని పుల్ చేయడానికి కావాల్సిన మంచి మ్యూజిక్ హి మేడ్ ఇట్ ఈజీ. స్టోరీ బై కార్తిక్. అంటే చెప్పాగా రియల్ స్టోరీ అని. ఆ ప్లాట్‌ని చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నారు. కానీ రైటర్ దాన్ని ఎలా అయినా డెవలప్ చేయొచ్చు. కానీ దాంట్లో లవ్ స్టోరీ యాడ్ చేశారు. ఇంకా రైటర్, డైరెక్టర్ చందు వాస్ నాట్ అప్ టు ద మార్క్. డ్రామా బెటర్‌గా డెవలప్ చేసుకోవాల్సిందే. ఇంకా నాకు సినిమా ఎలా అనిపించిందంటే జస్ట్ ఓకే. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.